శ్రీ మహావిష్ణువు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రాలలో శ్రీరంగం ఒకటి. ఈ ఆలయం అతిపెద్ద హిందూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇంకా ఈ ఆలయంలో ఉన్న గోపురాన్ని రాజగోపురం అని పిలువగా ఇది ఆసియాలోని అతిపెద్ద గోపురంగా ప్రసిద్ధి గావించింది. మరి ఇలా ఎన్నో విశేషాలు ఉన్న శ్రీరంగంలో ఉన్న ఈ ఆలయంలో మరికొన్ని ఆసక్తికర విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి జిల్లాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉభయ కావేరీ నదుల మధ్య శ్రీరంగం అనే దివ్యక్షేత్రం ఉంది. ఈ ఆలయం ఉన్న వైశాల్యం సుమారు 150 ఎకరాలు, ప్రాకారం పొడవు 10,710 అడుగులు కనుక ప్రపంచంలో పూజాధికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదేనని అందరూ చెబుతుంటారు. ఇంకా శ్రీరంగం ఆలయం 7 ప్రాకారాలతో 21 గోపురాలతో ఘనంగా విరాజిల్లుతుంది. ఈ గోపురాన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు 236 అడుగులు. ఆసియాలోని అతిపెద్ద గోపురంగా ఇది వర్ధిల్లుతుంది. ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే శ్రీరంగనాథ స్వామి విగ్రహాన్ని బ్రహ్మదేవుడు తన నివాసంలో ఉంచి నిత్యము పూజిస్తుండేవాడు. తరువాత ఆయన దీనిని సూర్యవంశం ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చారు. ఇక్ష్వాకు వంశరాజులందరూ తరతరాలుగా ఈ స్వామిని పూజిస్తుండేవారు. ఆ విధంగా ఇక్ష్వాకు వంశం వాడైన శ్రీరామచంద్రుని వరకు వారి అంతఃపురంలోనే ఉంది. రావణ సంహారం తర్వాత అయోధ్యలో జరిగిన శ్రీరామ పట్టాభిషేకానికి లంక నుంచి విభీషణుడు వచ్చాడు. ఆయన లంకకి తిరిగి వెళుతూ శ్రీరాముని ఈ విగ్రహం తనకి కావాలని కోరగా శ్రీరాముని ఈ విగ్రహాన్ని విభీషణునికి ఇస్తూ దీన్ని త్రోవలో ఎక్కడా భూమి మీద ఉంచకూడదని చెప్పాడట. అలాగే అని విభీషణుడు ఈ విగ్రహాన్ని తన చేతులతోనే ఉంచుకుని లంకకు బయలుదేరాడు. సరిగ్గా శ్రీరంగం దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ విగ్రహం అతను మొయ్యలేనంత బరువు పెరిగిపోయింది. అప్పుడు చేసేదేం లేక విభీషణుడు విగ్రహాన్ని నేల మీద ఉంచాడు. అదేవిధంగా ఈ శ్రీరంగనాథుడు ఇక్కడే ప్రతిష్ఠింపబడ్డాడు. రంగనాథ ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే ఈ ఆలయ శిఖరం ఓం ఆకారంలో ఉంటుంది. ఆ విధంగా చూడాలంటే గర్భగుడి బయట ఎడమ చేతి వైపు ఉన్న ఒక వరండా లాంటి మండపంలో ఒక ప్రత్యేకమైన స్థలంలో నిలబడి చూస్తేనే ఆలయ శిఖరం ఓంకార రూపంలో కనిపిస్తుంది. ఇలా 250 ఎకరాల విస్తీర్ణంలో కట్టిన ఈ అద్భుత వైష్ణవాలయంలో స్వామివారు శయనమూర్తిగా దర్శనమిస్తారు. ఈ విధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో 3 విశేషాలున్నాయి. అవి 1 స్థల విశేషం, 2 మూర్తి విశేషం, 3 తీర్థ విశేషం. ఇన్ని విశేషాలు ఉన్నవి గనుకే భక్తులు ఈ రంగనాథ ఆలయాన్ని భూలోక వైకుంఠంగా పిలుస్తారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.